నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ అండ్ టాలెంటెడ్ గెస్ట్ ఉన్నాడండి. చిన్న చిన్న పాదాలు, 3 ఏళ్ల పిల్లోడు, కాళ్ళకి చక్రాలు కట్టుకొని తన గేమ్ ని స్టార్ట్ చేశాడు. 3 ఏళ్ల నుండి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది జస్ట్ తంది. కానీ ఇంటర్మీడియట్ అయిపోయే స్టేజ్ కి తను ఛాంపియన్‌షిప్‌లో విన్ అయ్యాడన్నమాట. అది ఇంటర్నేషనల్ లెవెల్‌లో. సో, తన సక్సెస్ ఏ విధంగా ఉంది? 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ విధంగా రన్ అవుతూ ఉంది అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ తేజేష్. హలో. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంట్రోలో చెప్పలేదు నీ గేమ్ ఏంటి అసలని చెప్పి. కాళ్ళకి చక్రాలు కట్టుకొని అంటే ఇక స్కేటింగ్. జనరల్‌గా అయితే స్కేటింగ్ అందరూ కూడా నీ ఏజ్ పిల్లలు క్రికెట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు గదా! స్కేటింగ్ అని ఎందుకు అనుకున్నావు? అంటే చిన్నప్పటి నుంచి అన్ని స్పోర్ట్స్ చూసే స్కేటింగ్ అంటే ఒక డిఫరెంట్ స్పోర్ట్ అని చెప్పి యూనిక్ స్పోర్ట్ అందరూ అవును. చేసుకునే టైప్ కాదు. హ్మ్. సో, దాని మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. పైగా చిన్నప్పటి నుంచి చేయడం వల్ల నాకు వేరే గేమ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. రాలే. ఓకే. 3 ఇయర్స్‌కే డ్యాడీ తీసుకెళ్ళి జాయిన్ చేసారా? నార్మల్‌గా నేర్చుకుంటాడులే అన్నట్టు జాయిన్ అవును. చేసుంటారప్పుడు. నార్మల్ ఓకే. సమ్మర్ క్యాంప్స్ లాగా పెడతా ఉంటారు గదా! హ్మ్. అప్పుడు వేరే వాళ్ళు అందరూ స్కేటింగ్ చేయడం చూసి ఇది బావుందని చెప్పి జాయిన్ చేశారు. ఓకే. 3 ఇయర్స్ బాబప్పుడంటే నీకు పెద్దగా ఏం తెలిసుండదు. కానీ తర్వాత తర్వాత అసలు నీకు ఇంట్రెస్ట్ ఎప్పుడొచ్చింది? నాకు 4 ఇయర్స్ ఉన్నప్పుడే నేను డిస్ట్రిక్ట్ కాంపిటీషన్, స్టేట్ హుహు. కాంపిటీషన్స్ అన్నిటికి ఓకే. నెక్స్ట్ ఇయరే నేను 2009లో స్టార్ట్ చేశాను. ఓకే. 2010 కల్లా నేను డిస్ట్రిక్ట్, స్టేట్ కాంపిటీషన్స్‌కెళ్ళడం గాని, హ్మ్. ఫస్ట్ టైమ్ మెడల్స్ ఏం రాలేదు. నెక్స్ట్ టైమ్ నుంచి ట్రై చేస్తా వచ్చింది. అది కూడా మెడల్స్ చూడడం చూసి కొంచెం ఇంకా ఎక్సైట్‌మెంట్ ఆ! అది మోటివేషన్‌లా ఉండేది. అవును. ఏ ఏజ్‌లో ఫస్ట్ మెడలొచ్చింది? ఫస్ట్ మెడల్ 4 ఇయర్స్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్‌లో మెడలొచ్చింది. ఓకే. స్టేట్ మెడల్ రావడానికి 2011 అంటే 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఓకే. ఫస్ట్ స్టేట్ మెడలొచ్చింది. ఓకే. అంత చిన్న ఏజ్‌లో నీకు పెద్దగా తెలిసుండదు. కానీ ఎక్సైట్‌మెంట్ అయితే ఉండేది. ఉండుంటుంది. అవును. మెడలొచ్చింది అని చెప్పి. సో, డ్యాడీ వాళ్ళకి గూడా అప్పటి నుండే కాన్ఫిడెన్స్ ఉండిందా? ఇంకా బానే ప్లే చేస్తాడులే అని చెప్పి? అప్పుడు జస్ట్ ఇంకా అట్లా కంటిన్యూ చేద్దాం, చేద్దాం, చేద్దాం అనుకున్నారు. హ్మ్. అట్లాగా నా స్కిల్స్ అవన్నీ కూడా డెవలప్ అవ్వడం చూసి వాళ్ళకి కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ చూసి పంపించారు. ఇంకా అట్లాగా నేషనల్స్, ఇంటర్నేషనల్స్ అన్నీ ఓకే. ఇప్పటిదాకొచ్చాను. ప్రెజెంట్ ఇంటర్నేషనల్ అవార్డొచ్చింది న్యూజిలాండ్‌లో కదా! ఆ! రోలర్ స్కేటింగ్‌లో. రోలర్ స్కేటింగ్. సో, ఎలా ఫీలయ్యావు? అప్పుడు ఆ టైంలో మన ఇండియాకి గోల్డ్ మెడల్ అంటే వెరీ హ్యాపీ థింగ్ గదా! ఎలా అనిపించింది? అది చాలా ప్రౌడ్ మూమెంట్ ఎప్పటికైనా సరే. ఫస్ట్ పొజిషన్‌లో నించున్నప్పుడు మన నేషనల్ నేషనల్ యాంథమ్ యాంథమ్ ఒస్తుంది. ప్లే చేసినప్పుడు చాలా ప్రౌడ్ మూమెంట్ అది. ఓకే. నెక్స్ట్ గోలేంటి? నెక్స్ట్ సెప్టెంబర్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఉంది. ఓకే. అది స్కేటింగ్‌లో ప్రస్తుతానికి హైయెస్ట్ ఓకే. ఛాంపియన్‌షిప్. సో, అందులో మెడల్ అక్కడికి గోల్డ్ అందులో మెడల్. సాధించాలి అని. తప్పకుండా సాధిస్తావు. ఇప్పుడు సాధించావు కదా! ఖచ్చి తప్పకుండా అప్పుడు గూడా ఒస్తుంది. మనకి ఇప్పుడు ప్రెజెంట్ నువ్వు హైదరాబాద్‌లోనే ప్రాక్టీస్ చేస్తున్నావు కదా! హ్మ్. ఫస్ట్ మీది ప్రాపర్ ఎక్కడసలు? ప్రాపర్ స్టార్టింగ్ నుంచి విజయవాడ విజయవాడ. మొత్తం. ఓకే. హైదరాబాద్‌కి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? హైదరాబాద్‌కి 2021లో షిఫ్ట్ అయ్యాము. అప్పటి ఓకే. నుంచి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే. అంటే ఇంటర్మీడియేట్ జాయిన్ అయిన టైం నుంచా? ఆ ఓకే. టైం 10థ్ నుంచి. వరకు విజయవాడలోనే హ్మ్. ఉన్నారు. అక్కడ ఫెసిలిటీస్ బానే ఉండేవా? మీరు గేమ్స్ ఆడుకోవడానికి స్కేటింగ్‌కి అంతా ఫెసిలిటీస్ కంఫర్టబుల్ గానే ఉండేవా? విజయవాడలో పోల్చుకుంటే చాలా చిన్న రింక్ మాది. ఓకే. కోచ్ కూడా రెగ్యులర్ బేసిస్‌లో ఉండేవాళ్ళు గాదు. ఓకే. నేను జాయిన్ అయిన స్టార్టింగ్‌లో ఒక కోచ్ ఉండేది. అనురాధ మేడం అని చెప్పి ఆవిడ ఉండేవారు. ఓకే. కానీ కొంచెం అయ్యే కొద్దీ ఆవిడ మూవ్ అవ్వడం, ఆవిడకి కొత్త టైమింగ్స్ వాళ్ళొస్తూ కుదరలేదు. ఉండేవారు. ఓకే. అసలు నా మెయిన్ కోచ్ సత్యనారాయణ సార్. ఓకే. ఆయనే స్టార్టింగ్ నుంచి ఆయన యూజువల్లీ వైజాగ్‌లో ఉంటారు. హ్మ్. మంత్లీ ఒక 3, 4 డేస్ వచ్చి క్లాసెస్ చెప్పి ఎళ్తా ఉంటారు. ఓకే. మిగిలిన రోజులంతా అనురాధ మేడం తీసుకునేవారు ఓకే. క్లాసెస్. అట్లాగా అయ్యేది. మధ్యలో ఇద్దరు కోచెస్ రావడం మానేశారు. ఓన్ ప్రాక్టీస్ చేయాల్సొచ్చేది. ఓకే. అన్ కొంచెం తక్కువే. కష్టపడే ప్రాక్టీస్ చేసావు అవును. మొత్తానికైతే. అంటే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ఇక్కడి వరకొచ్చావన్నమాట. సో, విజయవాడకి, హైదరాబాద్‌కి అయితే డిఫరెన్స్ చాలానే చాలా. ఉంది. ఇక్కడొచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ఇక్కడొచ్చాక రింగ్ చాలా పెద్దది. ఇంకా ఓకే. కోచింగ్ గూడా టైమింగ్స్ హ్మ్. ప్రాపర్ టైమింగ్స్ ఉంటది. కోచెస్ కూడా చాలా ఎప్పుడు లైక్ మార్నింగ్ అంటే మార్నింగ్ ఉంటారు. ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ టైమ్స్ ఇంకా కాంపిటీషన్ ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రింగ్‌లోనే ఉంటాం. ఓకే.
ఆ షూస్ వేసుకున్నప్పుడు నార్మల్‌గా వాటి మీద చాలా కష్టం గదా! కింద పడుతూ ఉంటాము. చాలా దెబ్బలు తగిలే ఉంటాయి కంపల్సరీ. ఆ టైంలో ఎందుకు మనకిది అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? వచ్చేది పేరెంట్స్ కొన్నిసార్లు అట్లా అనుకునేవాళ్ళు. కొంచెం గట్టిగా పేరెంట్స్ అనుకునేవాళ్ళు. నీకైతే అనిపించలేదు. నా నేను గూడా అంటే కొంచెం అంత చిన్నప్పటి నుంచి అంతంత పెద్ద పెద్ద ఇంజ్యూరీస్ అయితే ఏమి అవ్వలేదు. స్కేటింగ్‌లో ఓకే. అవ్వలేదు. హ్మ్. ఆహ్, అయ్యేది గానీ ఒక 2, 3 డేస్ అట్లా రెస్ట్ తీసుకొని ఎళ్ళిపోయేవాడిని తప్ప అంత పెద్ద ఇంజ్యూరీస్ గేమ్ అవ్వలేదు. మీదున్న ఇంట్రెస్ట్‌తో హ్మ్. అది పక్కన పెట్టేసావు. ఓకే. అసలు మనకి స్కేటింగ్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి గేమ్స్? నీకొచ్చింది రోలర్ స్కేటింగ్‌లో హ్మ్. కదా ఇప్పుడు. ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇప్పుడు ఓవరాల్‌గా రోలర్ స్కేటింగ్‌లో చూసుకుంటే స్పీడ్ ఉంటది, హాకీ ఉంటది. స్కేటింగ్‌తో హాకీ ఉంటది. ఓకే. స్కేటింగ్‌లో రేస్ ఉంటది. దాన్ని స్పీడ్ స్కేటింగ్ అంటారు. ఓకే. ఇంకా స్లాలమ్ అని చెప్పి లైక్ కోన్స్ పెట్టి దాని హ్మ్. చుట్టూ డాన్స్ కోన్స్. కైండ్ ఆఫ్ ఓకే. అట్లా చేస్తా ఉంటారు. సో, నాదొచ్చేసి ఆర్టిస్టిక్ స్కేటింగ్ అన్నమాట. ఓకే. ఇది స్కేటింగ్ విత్ జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్. ఓహ్! ఓకే. అంటే మల్టీ థింగ్స్ ఇన్వాల్వ్ హ్మ్. అయ్యి ఉంటాయి దీంట్లో. ఓకే. అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనుకోవచ్చు. హ్మ్. చిన్నప్పుడు కూడా ఫ్లెక్సిబిలిటీ, జిమ్నాస్టిక్ మూవ్‌మెంట్స్ అవన్నీ చిన్నప్పుడు జిమ్నాస్టిక్స్ సెపరేట్ ఎళ్లి దానికోసం ట్రైనింగ్ కూడా ఓకే. అవుతది. విజయవాడలోనే ఇవన్నీ నేర్చేసుకున్నావు ఆ! మొత్తం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్. ఆ! ఓకే. బేసిక్స్ అవన్నీ విజయవాడలో. ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి హైదరాబాద్ వచ్చాక ఓకే. స్టాండర్డ్స్ విజయవాడలో ఉన్నప్పుడే నేషనల్ ఇది నేషనల్స్ ఆడాను. వచ్చింది. ఓకే. అది ఎక్కడ బెంగుళూరా? విజయవాడలో ఉన్నప్పుడు 2015 నా ఫస్ట్ నేషనల్స్ అహ్మదాబాద్. ఓకే. అందులో బ్రాంజ్ మెడల్ వచ్చింది. హ్మ్. తర్వాత నోయిడాలో జరిగింది. వైజాగ్, చెన్నై వీటన్నిటిలో గూడా మెడల్స్ ఉన్నాయి మంచిగా. ఓకే. కానీ యాక్చువల్‌గా మెయిన్ విన్నింగ్ స్ట్రీక్ వచ్చేసి తెలంగాణ వచ్చేప్పటికి. అప్పుడు జస్ట్ ఒక బ్రాంజ్ మెడల్ లేదంటే ఒక సిల్వర్ మెడల్ అట్లా ఉండేది. కానీ తెలంగాణకొచ్చాక ఆల్‌మోస్ట్ పర్ ఒక నేషనల్స్‌కి 5 మెడల్స్. ఓకే. అంటే ఇక్కడ నీకు నేర్చుకునే ప్లేస్ మారిపోయింది. ఆ తర్వాత మెడల్స్ వచ్చేది హ్మ్. గూడా పెరిగిపోయింది. పెరిగింది. కౌంట్ హ్మ్. పెరిగిపోయింది.